రాముడు నడయాడిన భద్రాద్రికి కొత్త శోభ సంతరించుకోబోతుంది. దక్షిణ అయోధ్య భద్రాద్రి అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి. టెంపుల్ సిటీగా భద్రాద్రి రామాలయం పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే భూసేకరణ పూర్తి చేసింది సర్కార్. దాదాపు 300 కోట్ల నిధులతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది ప్రభుత్వం. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి రామయ్య ఆలయం నూతన శోభ సంతరించుకోనుంది. భద్రాచల ఆలయ అభివృద్ధి, ప్రభుత్వ మాస్టర్ ప్లాన్ కు సంబంధించిన మరింత సమాచారం భద్రాచలం నుంచి మా ప్రతినిధి సైదులు అందిస్తారు. అయోధ్యగా పేరుగాంచిన భద్రాచల దేవాలయానికి సంబంధించి ఆగమ శాస్త్ర ప్రకారంగా మడవీధుల అభివృద్ధికి సంబంధించి దాదాపు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 300 కోట్ల రూపాయలు కూడా కేటాయించింది. దీనికి సంబంధించి సీతారామ కళ్యాణానికి రోజున శంకుస్థాపన చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు కూడా చేస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఇప్పటికే దాదాపుగా 1970 తర్వాత ఇప్పటివరకు చూసుకున్నట్లయితే మాస్టర్ ప్లాన్ని ఇంప్లిమెంటేషన్ చేసిన పరిస్థితి లేదు. అది కూడా దేవాదాయ శాఖ చరిత్రలో కూడా ఇంత పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయించిన పరిస్థితి అయితే కనిపించడం లేదు. అయితే ఇప్పుడు రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా భద్రాచల దేవాలయం మీద అటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేకంగా దృష్టి సారించారని చెప్పుకోవచ్చు. దాదాపు రోజు వేలాది మంది భక్తులు భద్రాచలం తరలివస్తున్న నేపథ్యంలో మాడవీధుల ఇబ్బంది ఉండడం, అదేవిధంగా షాపులన్నీ కూడా ఒకే దగ్గర చేరిపోవడంతో భక్తులు దేవాలయానికి వచ్చినటువంటి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఉన్నటువంటి షాపుల్ని మాడవీధుల అభివృద్ధికి సంబంధించి కూడా పూర్తిగా ఆ షాపులను తొలగించడంతో పాటు మాస్టర్ ప్లాన్ని కూడా ఇప్పటికే ఇంప్లిమెంటేషన్ చేసిన పరిస్థితి ఉంది. అయితే షాపులను తొలగించి ఆగమ శాస్త్ర ప్రకారం భవన నిర్మాణాలు కూడా చేపట్టాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చే సంవత్సరం గోదావరి పుష్కరాలు ఉన్న నేపథ్యంలో గోదావరి పుష్కరాలకు సంబంధించినటువంటి ఘాట్ల నిర్మాణం కావచ్చు, అక్కడికి వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు శాశ్వతమైన పరిష్కారాలు చూపించాలని, శాశ్వత నిర్మాణాలు చేపట్టాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఒకసారిగా అధికారులు ఆ వైపు దృష్టి సారించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే శ్రీరామ నవమి రోజు కళ్యాణానికి అటు భక్తులు సీతారాముల కళ్యాణానికి సంబంధించి కూడా పట్టు వస్త్రాలను, తలంబ్రాలను తీసుకొచ్చే సీఎం రేవంత్ రెడ్డితో ఇక్కడ సంబంధించి శంకుస్థాపన కొనసాగుతుంది. ఈ పనులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి మనం చూడవచ్చు. గతంలో ఈ షాయిను కూడా షాపులతో నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి దాదాపు షాపులు కావచ్చు, ఇళ్లకి మొత్తం కూడా నష్టపరిహారం కలిగించి వారందరూ కూడా షాపులను ఇక్కడ నుంచి తీసివేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా ఇది దేవాలయానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్కి పెద్ద ఎత్తున అటు రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖ ప్రత్యేకించి చొరవ చూపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కళ్యాణానికి సంబంధించి పాల్గొంటున్న నేపథ్యంలో మంత్రులు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మించాల్సిన భవనాలకు సంబంధించి కావచ్చు, దేవాలయానికి సంబంధించినటువంటి ఇంకా ఏవైతే శాశ్వతమైన భవనాలు నిర్మించాలి, భక్తులకు ఎటువంటి లేకుండా ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు చర్యలు ఏ విధంగా చేపట్టాలనే దాని మీద కూడా ప్రత్యేకించి సమీక్ష నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా సుమారు 500 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున గోదావరి పుష్కరాలకి సంబంధించి అంటే ఇటు మోతే కావచ్చు, గోదావరి పరివాహక ప్రాంతానికి సంబంధించిన ప్రతి ప్రాంతంలో ఆదిలాబాద్ నుంచి మొదలుకొని ఇక్కడ భద్రాచలం వరకు కూడా నిర్మాణాలకు సంబంధించినటువంటి పుష్కర ఘాట్లకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు నిర్మాణాలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు ఆ ప్రతిపాదనలు తయారు చేస్తున్న పరిస్థితి అవుతుంది. మొత్తంగా శ్రీరామ నవమి రోజు మొత్తం భూమి పూజకి శంకుస్థాపన చేసేందుకు అధికారులు మాత్రం తీవ్ర ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామ్యాన్ విజయ్తో సైదులు, 10 టీవీ, భద్రాచలం.